Hello everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gadturi, a language trainer. ఈ రోజు సెషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేవి చూద్దాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్, ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. ఇదే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే జస్ట్ డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వెన్ ఎవర్ వీ అప్లోడ్ న్యూ వీడియోస్, you will get the notifications immediately so that you can learn English easily, right? Now let's get into our session. Today's topic is completely about past. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఓన్లీ పాస్ట్లో జరిగిన కొన్ని సంఘటనల్ని మనం మాట్లాడడానికి యూస్ చేసే సెంటెన్సెస్ ఎలా ఉంటాయనేది చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్స్ రాశాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. షుడ్ హ్యావ్, ఈ షుడ్ హ్యావ్ అనేది ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది, చాలామంది కమెంట్ రూపంలో కూడా అడిగారు. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. షుడ్ హ్యావ్, ఈ షుడ్ హ్యావ్ అనేది ఎప్పుడు వాడతాం? ఫస్ట్ తెలుగు మీనింగ్స్ చూద్దాం. చేసి ఉండాల్సింది అంటే గతంలో ఒక పని చేసి ఉండాల్సింది. మనం చాలా సందర్భాల్లో గతంలో చేయాల్సిన పనులు చేయకుండా అరే నేను ఆ పని చేసి ఉండాల్సింది అని మనం పశ్చాత్తాప పడుతూ ఉంటాం, విచ్ మీన్స్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం వాడేది షుడ్ హ్యావ్ అనేది వాడుతూ ఉంటాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఆ రోజు ఆ ఎగ్జామ్కి అప్లై చేసి ఉండాల్సింది. ఆ రోజు నేను ఆ ఎగ్జామ్కి అప్లై చేసి ఉండాల్సింది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైతే వాళ్ళు, ఎనీ సబ్జెక్ట్, ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్, ఏ సబ్జెక్ట్ అయినా మనం ఇదే స్ట్రక్చర్ వాడతాం. ప్రస్తుతానికి నేను సబ్జెక్ట్ని కాబట్టి ఐ షుడ్ హ్యావ్. మరి ఇక్కడ ఏం పెట్టాలి? సో అప్లై చేసి ఉండాల్సిందంటే ఆ అప్లైకి V3 రాయండి. ఇక్కడ ఎనీ V3 యూ కెన్ సో రైట్ ఇట్ డౌన్. సో V3 రైట్. సో ఐ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్. నేను ఆ జాబ్కి అప్లై చేసి ఉండాల్సింది. ఆ రోజు నేను ఆ ల్యాండ్ కొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్, మరి కొనడానికి V3 ఏంటి? సో బై అనేది V1 కదా, సో V3 బాట్. సో ఐ షుడ్ హ్యావ్ బాట్ దట్ ల్యాండ్. ఆ రోజు వాళ్ళు మమ్మల్ని పిలిచి ఉండాల్సింది, అంటే వాళ్ళు పిలవకపోవడం వల్లే ఇంత గొడవ జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు మమ్మల్ని పిలిచి ఉండాల్సింది అట్లీస్ట్. దే షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ అస్. సో ఇక్కడ ఇన్వైటెడ్ అనేది V3, దే షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ అస్, రైట్. నేను ఆ రోజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఓకే, నెగిటివ్ కూడా మాట్లాడుకోవచ్చు. నెగిటివ్ మాట్లాడాలంటే ఇక్కడ షుడ్ ఉంది కదా, ఇక్కడ షుడ్ నాట్ అని పెట్టండి, లేదా షుడెంట్. ఐ షుడెంట్ హ్యావ్ టాక్డ్ లైక్ దట్. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, రైట్. ఆ రోజు ఆమె అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. షీ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ లైక్ దట్. ఇక్కడ మనం మీనింగ్తో పాటు ఆ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి. ఆవిడ ఆ రోజు అలా బిహేవ్ చేయడం వల్ల ఏవో గొడవలు జరిగాయి, లేదా ఆవిడ అలా ఆ రోజు బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేవు. ఆ రోజు ఆవిడ అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు అని చెప్తున్నాం అనమాట. ఇస్ ద క్లియర్? అనవసరంగా నేను అతన్ని తిట్టాను. సో అంటే దాని అర్థం ఏంటి? తిట్టుండాల్సింది కాదు, అతన్ని నేను తిట్టుండాల్సింది కాదు. ఐ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్. గాట్ మై పాయింట్? సో గతంలో నేను ఒక పని చేసి ఉండాల్సింది, లేదా గతంలో నేను ఒక పని చేసి ఉండాల్సింది కాదు అని ఇప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అయితే మీరు షుడ్ హ్యావ్ V3 వాడండి. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు మైట్ హ్యావ్ V3. సో మైట్ హ్యావ్ V3 అంటే ఏంటి? డౌట్. మనం ఎప్పుడైనా పాస్ట్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఆ పని ఎవరు చేశారో మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే అతను ఆ పని చేసి ఉండొచ్చు, రాము ఆ మొబైల్ దొంగతనం చేసి ఉండొచ్చు. మొబైల్ పోయింది ఓకే, కానీ ఎవరు దొంగతనం చేసి ఉండొచ్చు? రాము దొంగతనం చేసి ఉండొచ్చు. లేదా వాళ్ళు ఆ రోజు ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, అంటే వాళ్ళు రాయలేదు అంటున్నారు కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉండకపోవచ్చు. ఇలా మనం తెలుగులో అబ్జర్వ్ చేస్తే ఒక పని చేసి ఉండొచ్చు గతంలో, లేదా ఒక పని చేసి ఉండకపోవచ్చు అనేటప్పుడు మనం మైట్ హ్యావ్ అనే దాన్ని వాడతాం. మరి వీటి పక్కన కూడా V3 వాడాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సిచ్యువేషన్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో నిన్న మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అతను ఇంట్లో లేడనమాట. సో అతను ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? మీరు ఏమైనా గెస్ చేయగలరా?
ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతను కాలేజ్‌కి వెళ్ళి ఉండొచ్చు. ఏమో మాకు తెలీదు లేదా మీకు తెలీదు. జస్ట్ గెస్ చేయటం వరకు మాత్రమే. డౌట్‌గా గెస్ చేయటం. సింపుల్‌గా డౌట్ అనండి లేదా గెస్. ఓకే. వైల్డ్ గెస్ అనమాట ఇది. సో ఒక పర్టిక్యులర్‌గా ఇలా అని కూడా లేదు. జస్ట్ వైల్డ్ గెస్ అంతే. అతను కాలేజ్‌కి వెళ్ళి ఉండొచ్చు. హీ మైట్ హావ్ మరి వి3 ఏంటి? గాన్. హీ మైట్ హావ్ గాన్ టు కాలేజ్. లేదా అతను లోపలే ఉండొచ్చు. లేదా లోపలే ఉండి ఉండొచ్చు. వాళ్ళ ఇంటి లోపలే. ఏమో బయట లాక్ చేసుకొని లోపలే ఉండి ఉండొచ్చేమో అంటా ఉంటాం. ఓకే. హీ మైట్ హావ్ మరి ఉండడానికి వి3 ఏంటి? సో ఉండడం అంటే బీ. దానికి వి3 బీన్. సో ఓకే. హీ మైట్ హావ్ బీన్ ఇన్‌సైడ్. అతను లోపలే ఉండుండొచ్చు అని కూడా మనం అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అతను ఆ రోజు ఎగ్జామ్ రాసి ఉండకపోవచ్చు. అంటే ఎగ్జామ్ రాసాను అంటున్నాడు తప్ప, ఏమో అతను ఎగ్జామ్ రాసి ఉండకపోవచ్చు. ఓకే. సో హీ మైట్ నాట్ ఇక్కడ నాట్ పెట్టండి. హీ మైట్ నాట్ హ్యావ్ మరి రాయడానికి వి3 ఏంటి? రిటన్. హీ మైట్ నాట్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ దట్ డే. ఓకే. హ్యాపీలీ వీ కెన్ ఎక్స్‌ప్రెస్ అవర్ వైల్డ్ గెసెస్ లైక్ దిస్. గతంలో ఒక పని చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ మస్ట్ హ్యావ్. ఈ మస్ట్ హ్యావ్ అనేది ఎప్పుడు వాడతాం అంటే అది కూడా డౌటే. కానీ ఏదైనా ఎవిడెన్స్‌తో గతంలో మనకు దొరికిన ఎవిడెన్స్ గానీ, లేదా గతంలో వాళ్ళు చేసిన పనుల్ని ఆధారం చేసుకొని మనం ఖచ్చితంగా ఆ పని అతనే చేసుంటాడు. లేదా ఖచ్చితంగా ఆ పని అతనే చేసుండాలి. నేను ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ వెరీ ఈజీలీ. సో నిన్న క్లాస్ రూమ్‌లో మొబైల్ పెట్టారు. సో ఆ మొబైలు దొంగతనం జరిగింది. ఎవరో ఆ మొబైల్ దొంగతనం చేశారు. అయితే ఈ సిట్యుయేషన్ కాస్త పక్కన పెడితే ప్రీవియస్‌గా అదే క్లాస్ రూమ్‌లో 2, 3 మొబైల్స్ పోయాయి. ఆ మొబైల్స్ ఎవరు తీశారు అని అడిగినప్పుడు లేదా ఎంక్వైరీ చేసినప్పుడు పలానా కృష్ణ అనే అబ్బాయి తీశాడు అనుకోండి. ఓకే. సో నిన్న కూడా కృష్ణ క్లాస్ రూమ్‌లో ఉన్నాడనుకోండి. అప్పుడు మనం వైల్డ్ గెస్ చేయం. లేదా ఆమె తీసుండొచ్చు, లేదా అతను తీసుండొచ్చు. వైల్డ్ గెస్ మనం చెయ్యం. ఖచ్చితంగా కృష్ణయే తీసుంటాడు. ఎందుకంటే ఏదో ఒక ఎవిడెన్స్ పాత లేదా గతంలో జరిగిన ఎవిడెన్స్‌ని తీసుకొని మనం స్ట్రాంగ్‌గా చెప్పేటప్పుడు ఇది వాడండి. కృష్ణ మస్ట్ హ్యావ్ మరి దొంగతనం చేయడానికి వి3 ఏంటి? స్టీల్‌కి వి2 స్టోల్. దానికి వి3 స్టోలెన్. సో కృష్ణ మస్ట్ హ్యావ్ స్టోలెన్ దట్ మొబైల్. ఓకే. మీకు ఎక్కువగా ఈ మస్ట్ హ్యావ్ అనేది గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తే, అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ డిగ్రీ అని ఉంటుంది. అంటే ఏంటి? ఈ అప్లికేషన్ ఎవరైతే నింపుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫై అయి ఉండొచ్చు లేదా క్వాలిఫై అయి ఉండాలి అని అర్థం అనమాట. ఓకేనా? సో అది డౌట్ అని కాదు. ఏదైనా ఎవిడెన్స్‌తో స్ట్రాంగ్‌గా చెప్తే యూ కెన్ ఎక్స్‌ప్రెస్ మస్ట్ హ్యావ్ వి3 అని కూడా వాడొచ్చు. ఓకే. నెక్స్ట్ వుడ్ హ్యావ్ వి3. చాలా సందర్భాల్లో ఈ వుడ్ హ్యావ్ వి3ని వాడుతూ ఉంటాం. స్పోకెన్‌లో షుడ్ హ్యావ్ వి3 ఇది వాడతారు ఎక్కువగా. నెక్స్ట్ వుడ్ హ్యావ్ ఇది కూడా వాడతారు. చూద్దాం. ఈ వుడ్ హ్యావ్ అంటే ఏంటి? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వుడ్ ఒకటే గుర్తుపెట్టుకోకండి. వుడ్ హ్యావ్. దీని పక్కన మళ్ళీ వి3 వాడాలి. సో వుడ్ హ్యావ్ వి3 ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వాడతారు? గతంలో మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం ఒక ఇమాజినరీ రిజల్ట్ ఊహించుకొని ఉంటాం. అంటే 10th క్లాస్ నేను పాస్ అయితే నేనేం చేయాలి బేసిక్‌గా? 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ తర్వాత ఏదో కోచింగ్ తీసుకొని ఏదో జాబ్ సంపాదించేసి ఉండాలి. కానీ నేనేం చేశానంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి నా వే ఏదైతే ఉందో అది వేరేలోకి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెకానిక్ నేర్చుకున్నాను. ఎక్కడో వర్క్ చేస్తున్నాను. సో అలా కూడా డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ ఇక్కడ నీతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. 10th క్లాస్ చదువుకున్నాడు. ఆ అబ్బాయి ఈ వేలో వెళ్ళాడు. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఇంకో వేలో వెళ్ళావు. ఎప్పుడో కలిసినప్పుడు నువ్వేమంటావంటే, ఆ రోజు నేను 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే నేను కూడా ఈరోజు ఇంజినీరింగ్ అయి ఉండేవాడిని. ఆ రోజు నేను 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే నేను ఇంటర్మీడియేట్ విజయవాడలో చదివి ఉండేవాడిని. ఆ రోజు నేను 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే ఈరోజు నేను
దర్జాగా ఒక ఇల్లు కొనుక్కొని ఉండేవాడిని. ఆ రోజు నేను 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడిని. ఇలా ఏదైనా సరే అంటే జరగని పనిని జరగలేదు ఆ పని. కానీ మనం ఊహించుకుంటున్నాం. అలా జరిగుంటే ఇలా జరిగుండేది. ఆ రోజు నేను ఆ జాబ్‌కి అప్లై చేసుంటే నాకు కూడా జాబు వచ్చేసుండేది. ఓకే. సో, గతంలో మనం ఒక పని చేయలేదు. ఆ పని చేసుంటే ఏం జరిగుండేది ఈ రోజులో? లేదా గతంలో అయినా ఏం జరిగుండేది? అని ఊహించుకొని చెప్పేదే వుడ్ హ్యావ్. ఓకే. దాన్ని ఇమాజినరీ రిజల్ట్ అంటాం. అది జరిగిందా? జరగలేదు. పోనీ ఆ రిజల్ట్ 100% నిజమా? నిజం కాదు. ఇమాజినరీ అంతే. ఓకే. సో, ఆ రోజు నేను ఆ జాబ్‌కి అప్లై చేసుంటే అది వదిలేయండి. ఆ సెంటెన్స్ ఎలా చెప్పాలంటే ఇఫ్ ఐ హాడ్ అప్లైడ్ ఫర్ ద జాబ్. ఓకే. సో, అలాంటి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. దీనికి ముందు ఒక సెంటెన్స్ వాడాలి కదా! ఇఫ్‌తో వాడాలి. ఇఫ్. సబ్జెక్ట్ ఏదైతే అది పెట్టుకోండి. ఇఫ్ ఐ. సో, నేను అప్లై చేసుంటే అంటే డైరెక్ట్‌గా వి2 వాడొద్దు. ఇఫ్ ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ అనేది రాంగ్. ఓకే. సో, ఇఫ్ ఐ హాడ్ అప్లైడ్. సో, ఇఫ్ ఐ హాడ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్ మరి నాకు జాబ్ వచ్చేసి ఉండేది అని చెప్పాలనుకోండి. ఐ వుడ్ హ్యావ్ ఇక్కడ వి3 వాడాలి. ఐ వుడ్ హ్యావ్ గాటెన్ ఎ జాబ్. ఐ వుడ్ హ్యావ్ గాటెన్ దట్ జాబ్ అని హ్యాపీగా చెప్పుకోవచ్చు. రైట్? ఆ రోజు మీరు జాబ్‌కి అప్లై చేసి ఉంటే ఇఫ్ యూ మీరు అంటే ఇక్కడ యూ పెట్టండి. ఇఫ్ యూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్ మీకు జాబ్ వచ్చేసి ఉండేది. యూ వుడ్ హ్యావ్ గాటెన్ దట్ జాబ్. లేదా మీరు ఆ జాబ్‌కి అప్లై చేసుంటే ఈరోజు మీరు హ్యాపీగా ఉండుండేవారు. ఓకే. సో, ఇఫ్ యూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్ యూ వుడ్ హ్యావ్ మరి ఉండడం కదా! యూ వుడ్ హ్యావ్ బీన్. బీన్ అంటే ఉండడం. యూ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ టుడే. ఓకే. ఆ రోజు నేను ఆ ల్యాండ్ కొనుండుంటే ఇక్కడ కొనడం గురించి చెప్దాం. ఇక్కడ అప్లై చేయడం కాకుండా కొనడం. కొనడం ఇదన్నీ వి3లండి. వి3లే పెట్టాలి. ఓకే. ఇఫ్ ఐ హ్యాడ్ బాట్. బై, బాట్ కదా! సో, ఇఫ్ ఐ హ్యాడ్ బాట్ దట్ ల్యాండ్ నేను ఆ ల్యాండ్ కొనుండుంటే ఈరోజు నేను రిచ్‌గా ఉండుండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ మరి ఉండడం ఏంటి? ఐ వుడ్ హ్యావ్ బీన్ రిచ్. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాడతాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ రోజు అతను నాకు ఇన్ఫార్మ్ చేసుండుంటే ఈరోజు నేను జాబ్‌లో కంటిన్యూ అయ్యుండేవాడిని. ఓకే. సో, ఈరోజు నేను జాబ్ కంటిన్యూ చేసుండేవాడిని అని చెప్పి. ఆ రోజు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అతను. ఆ ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల నేను లేట్‌గెళ్ళాను. సో, నేను లేట్‌గెళ్ళడం వల్ల నాకు జాబ్‌లో నుంచి తీసేసారనుకోండి. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళ మీద తోసేస్తా ఉంటాం కదా! ఆ రోజు నాకు అతను ఇన్ఫార్మ్ చేసుంటే ఈరోజు నేను హ్యాపీగా నా జాబ్ కంటిన్యూ చేసుకొని ఉండేవాడిని. ఓకే. ఇఫ్ హీ హ్యాడ్ సబ్జెక్ట్ హీ. ఇఫ్ హీ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ. ఓకే. ఇఫ్ హీ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ ఆన్ దట్ డే ఐ వుడ్ హ్యావ్ ఇక్కడ వి3 ఏంటి? కంటిన్యూడ్. సో, కంటిన్యూ చేసి ఉండేవాడిని కాబట్టి ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ మై జాబ్ హ్యాపీలీ. ఇలా మనం హ్యాపీగా వాడుకోవచ్చు అంటున్నాం. సో, లాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సో, కుడ్ హ్యావ్. ఈ కుడ్ హ్యావ్ అనేది ఏంటి? ఇది కూడా ఇమాజినరీ రిజల్టే. ఓకే. సో, ఇది కూడా ఇమాజినరీ రిజల్టే. కానీ ఇక్కడ నేను ఒక పని చేసుండేవాడిని అంటాం కదా! సో, అదే దానికి ఎబిలిటీ కూడా కలిపి ఆ పని నేను చేయగలిగి ఉండేవాడిని. ఓకే. సో, నేను ఆ రోజు సరిగ్గా చదవలేదండి. సరిగ్గా చదవలేదు. అందుకే తక్కువ మార్కులొచ్చాయి. నేను బాగా చదువుంటే ఇంకొంచెం మంచి స్కోర్ చేయగలిగి ఉండేవాడిని. అంటే కొంచెం ఎబిలిటీ కూడా కలిసుండేది అని చెప్పాలనుకుంటే ఇది చెప్తాం. సో, ఇఫ్ ఐ హ్యాడ్ దీనికి కూడా దీన్ని జాయిన్ చేద్దాం. ఓకే. సో, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్. ఓకే. నేను కొంచెం బాగా చదువుంటే లేదా కష్టపడుంటే ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఐ కుడ్ హ్యావ్ రిటెన్ ద ఎగ్జామ్ వెరీ వెల్. ఐ కుడ్ హ్యావ్ రిటెన్ ద ఎగ్జామ్ వెరీ వెల్. మీరు ప్రాబబ్లీ బయట వుడ్ హ్యావే వింటారు. వుడ్ ప్లేస్‌లో కుడ్ పెడితే వాడు ఎబిలిటీతో కలిపి చెప్తున్నాడు అని అర్థం అంతే తేడా. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం కదా! సో, నేను కొంచెం కష్టపడి ఉంటే జాబు సంపాదించగలిగి ఉండేవాడిని. జాబ్ సంపాదించేవాడిని అంటే వుడ్ హ్యావ్ వాడండి. జాబ్ సంపాదించగలిగి ఉండేవాడిని. ఓకే. ఇక్కడ గలిగి అని సౌండ్ వస్తది. సో, జాబ్ సంపాదించగలిగి ఉండేవాడిని.
అంటే ఇలా. సో చూద్దామా. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ లేదా ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్, ఐ కుడ్ హ్యావ్, మరి ఇక్కడ సంపాదించగలిగి ఉండేవాడు అంటే ఇక్కడ V3 రావాలి కదా. ఐ కుడ్ హ్యావ్ గాటన్, సో ఐ కుడ్ హ్యావ్ గాటన్ అ జాబ్. ఇస్ ద క్లియర్? నేను ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఆ రోజు బాగా డ్యాన్స్ చేయగలిగి ఉండేవాడిని, ఇంకొంచెం బాగా డ్యాన్స్ చేయగలిగి ఉండేవాడిని. ఓకే, సో ఇఫ్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ వెల్, ఇఫ్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ వెల్ లేదా ఇఫ్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ మోర్, ఐ కుడ్ హ్యావ్ డాన్స్డ్ వెరీ వెల్, ఐ కుడ్ హ్యావ్ డాన్స్డ్ వెరీ వెల్. అంటే డ్యాన్స్ చేయడం అయితే చేశాను, కానీ ఇంకొంచెం బాగా చేసి ఉండగలిగేవాడిని అని ఫీల్ అవుతున్నాను అనమాట. ఇస్ దట్ క్లియర్? సో ఇవి స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్స్. ఒకసారి చూద్దాం. వెన్ యూ ఫీల్ రిగ్రెట్ అబౌట్ ద పాస్ట్ యాక్షన్స్, మీరు ఎప్పుడైనా పాస్ట్ యాక్షన్స్ గురించి రిగ్రెట్ ఫీల్ అయితే, పశ్చాత్తాప పడితే, వీ హ్యావ్ టు యూజ్ షుడ్ హ్యావ్. ఓకే, నేను ఆ పని చేసి ఉండాల్సింది అని వాడతాం, రైట్? సో ఏదైనా వైల్డ్ గెస్, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి వైల్డ్ గెస్ చేయాలి అంటే మైట్ హ్యావ్ వాడతాం, రైట్? ఎప్పుడైనా సరే గతంలో జరిగిన వాటిని ఖచ్చితంగా అతను అదే చేస్తుంటాడు అని చెప్పేటప్పుడు మస్ట్ హ్యావ్ వాడతాం, రైట్? గతంలో జరగని వాటిని జరుగుంటే ఇలా ఇంకో విధంగా జరిగి ఉండేది అని ఇమాజినరీ రిజల్ట్ చెప్పే వాటికి వుడ్ హ్యావ్ V3 వాడతాం, రైట్? లాస్ట్ వన్ ఈజ్ అదే వుడ్ హ్యావ్ V3ని ఎబిలిటీ కలుపుకొని చెప్తే మనం కుడ్ హ్యావ్ అనేది వాడుతూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. ఒకసారి ఎగ్జాంపుల్స్ రాసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.